భగవతే వాసుదేవాయ. సర్వం శ్రీకృష్ణ అర్పణమస్తు. మనం చిరుపాలు చదువుతున్నామండి. ఈ చిరుపాలు నిన్న 1వ పాసురం చదివాను, ఈరోజు 2వ పాసురం. ఈ పాసురాన్ని చదవటానికి ముందు ఫస్ట్ ఒక శ్లోకం ఉంటుంది, ఆ శ్లోకం చదువుకుని డైలీ నెక్స్ట్ పాసురం చదువుకుందాం. నీలాతుంగస్తనగిరితటీ చిత్తమద్భోజ్య కృష్ణం పారాధ్యం స్వం శృతిశత శిరసిద్ధమధ్యాపయాంతి సోచ్చిష్టాయాం సజి నిగళితం యా బలాత్కృత్య భుక్తే గోదాతస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః. ఇప్పుడు 2వ పాసురం. வையத்து வாழ்வீர்கள் நாமுன் நம்பா வைக்கு செய்யும் கிரிசைகள் கேளீரோ பார்க்கடலுள் பையத்து இந்த பரமனடி பாடி நெய்யுண்ணோம் பாலுண்ணோம் நாட்காலே நீராடி மையிட்டெழுதோம் மலரிட்டு நாமுடியோ செய்யோதன செய்யோம் தீக்குறளை சென்றோதோம் ஐயமும் பிச்சையும் ஆந்தனையும் கை காட்டி ఉయ్యుమారెన్ని యుగందేలో రంబావాయ్. మళ్ళీ ఇంకోసారి చదవమంటారా? వైయత్తు వారీల్గా నామం నంబా వైకు செய்யும் கிரிசைகள் கேளீரோ பார்க்கடலுள் பையத்து இன்ற பரமனடி பாடி நெய்யுண்ணோம் பாலுண்ணோம் நாட்காலே நீராடி மையிட்டொழுதோம் மலரிட்டு நாமுடியோம் செய்யோதன செய்யோம் தீக்குறளை சென்றோதோம் ஐயமும் பிச்சையும் ஆந்தனையும் கை காட்டி ఉయ్యుమారెన్ని వందేలో రెంబావాయ్. ఇప్పుడు భావం చదువుదామండి దీనికి. కృష్ణుడు అవతరించిన కాలంలో ఈ లోకంలో పుట్టి దుఃఖమంతా ఈ ప్రపంచంలో కూడా ఆనందమునే అనుభవించుచున్న జనులారా, మేము ఈ వ్రతమునకు చేయు నియమములు వినుడు. బాలచంద్రంలో ధ్వని కాకుండా మెల్లగా నిద్రించిన ఆ పరమపురుషుని పాదపద్మములకు మంగళము పాడెదము. పాలను త్రాగము, కన్నులకు కాటుక ఉంచము, నేతిని భుజించము, సిగలో పూలను దాల్చము, అనగా శాస్త్ర విరుద్ధమైన ఎట్టి పనులను చేయము. చాడీలను చెప్పము, సన్యాసులకును బ్రహ్మచారులకును సత్పాత్రదానము చేయుదుము. ఇంకను ఉజ్జీవించు మార్గములు ఏవైనా ఉన్నా వాటిని తెలుసుకొని ఆ సంతోషముతో ఆచరించదము. ఈ విధముగా ఈ ధనుర్మాస కాలమంతా కొనసాగించదము. దీనినంతను విని మీరు ఆనందింపగోరుచున్నాము. దీనికి వివరణ. ఈ మాలికలో గోదాదేవి వ్రతమును చేయటానికి కొన్ని నియమాలను వివరిస్తుంది. శ్రీకృష్ణుడికి అంకితం కావటమే ముఖ్యమైన నియమం. భక్తి లేనిదే వ్రతం చేసినా ఫలం దక్కదు. శ్రీకృష్ణుడికి అంకితం కావటం, ఆయన అనుగ్రహం మాత్రమే కోరటం, ఇవే ముఖ్యం. ప్రత్యేకమైన విధులు నియమాలు అంటూ ఏమీ లేవు. కృష్ణుని అందు ప్రీతితో ఏది చేస్తే అవే అంటుంది గోదాదేవి. ఈ 2వ దీనికి ఇదేనండి మీనింగ్, తెలుగు మీనింగ్ అర్థమయ్యే ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. 3వ పాసురంతో మళ్ళీ ముందుకు వస్తానండి. అప్పటి వరకు బై. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.